ఇదిగో ఈరోజు మనము ఈ శరీరంలో ఈ రక్త మాంసంలో పాలువారమై ఉన్నామా లేదా? ఏదో ఒక రోజు ఈ రక్త మాంసాలని మనము విడిచిపెట్టక తప్పదు. రేపు కావచ్చో, ఎల్లుండి కావచ్చో, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు. ఈ శరీరాన్ని మనము తప్పనిసరిగా విడిచిపెట్టి వెళ్ళేవారమే. అయితే విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడే మనము బ్రతికి రిజల్ట్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మనము పాస్ అయిపోయి పరలోకానికి వెళ్ళిపోతామా, లేదా మన ఈ జీవితాన్ని, రక్షణ జీవితాన్ని కొనసాగించుకోలేక ఫెయిల్ అయిపోయి నరకంలోకి పడిపోతాము. కాబట్టి ఈరోజు మనము అలాంటి ప్రార్థన చేస్తున్నామా? యేసుక్రీస్తు వారు బలహీనుడు కాదండి, కానీ తాను ఈ శరీరంలో ఉన్న ఆ కాలంలో, ఆ శోధనలో, ప్రతి మనిషికి వచ్చే శోధనలో ఆయనకి వచ్చినందువల్ల దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను పాపరహితంగా జీవించాలి, ఏ పాపం లేకుండా జీవించాలి అన్న ఆ ఉద్దేశంతో ఆయన అలాగు బ్రతకడానికి చాలా తాపత్రయపడిన వ్యక్తి. అందుకనే తాను అనుభవిస్తున్న శోధనలు బట్టి తాను దేవునికి కన్నీళ్లతో, మహారోదనంతో ప్రార్థన చేస్తాడు. దేవా, ఇదిగో నాయన, నాకు ఇలాగా సహాయం చేయి. నీ సహాయం లేకపోతే నేను వట్టివాడనే, కాబట్టి నీవే నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తానండి. కాబట్టి మనము మన ప్రార్థనల్లో, అనుదిన ప్రార్థనలోను, వ్యక్తిగత ప్రార్థనల్లోనూ కన్నీళ్లను కారుస్తున్నాం.